అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ్చ అవాచ్యవాదాంశ్చ అవాచ్య అంటే అనరానటువంటి అంటే పలుకురానటువంటి అనకూడనటువంటి వాదాంశ్చ మాటలను కూడా బహూన్ అనేకములైన విధములుగా అనేక రకాలుగా అనకూడనటువంటి మాటలను వదిష్యంతి అంటారు. అనకూడనటువంటి అనేక మాటలను వదిష్యంతి అంటారు. ఎవరు? అవహితాః. ఎవరయ్యా అనేదంటే అహితాః. తవ అహితాః మీ యొక్క శత్రువులు. అహితాః అంటే శత్రువులు. తవ మీ యొక్క నీ యొక్క శత్రువులు. తవాహితాః తవ అహితాః. అహితాః అంటే హితము కోరేవాడు మిత్రుడు. అహితాః హితము కోరనివాడు శత్రువు. నువ్వు పాడైపోవాలని కోరుకునేవాడు నీ శత్రువులు. తవ అంటే నీ యొక్క శత్రువులు వదిష్యంతి చదువుతారా? ఏంటది? అవాచ్యవాదాంశ బహూన్ అనకూడనటువంటి అనేక మాటలని అంటారు నీ శత్రువులు. నిందంత స్తవ అంటే తవ సామర్థ్యం మీ యొక్క సామర్థ్యమును బలమును మీ యొక్క కీర్తిని నీ యొక్క విశేషములను నిందిస్తారు. నిందిస్తారు. తతో దుఃఖతరం ను కిం. తతః అంతకంటే దుఃఖతరం దుఃఖమైనది నుకిం అంటే కింను ఏమున్నది అంతకంటే దుఃఖమైనది ఏముంది ఇంకా అంటే నీ శత్రువులు ఇప్పుడు నీ గురించి ఎంతో చెడ్డగా మాట్లాడతారు. నువ్వు పిరికివాడివని మాట్లాడతారు, నిన్ను నిందిస్తారు, అనకూడని మాటలన్నీ అంటారు. అంతకంటే దుఃఖకరమైనది ఏమన్నా ఉందంటాయా జీవితంలో అర్జున అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నారు. ఎందుకని ఆయన యుద్ధం చేయనంటున్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ధర్మపరులైనటువంటి పాండవుల యొక్క ప్రతినిధి అయినటువంటి అర్జునుడు ధర్మయుద్ధము మొదలైపోయి సమరశంఖములు పూరించుకున్నాక వీళ్ళంతా నా వాళ్ళు, నా అన్నదమ్ములు, నా మిత్రులు, నా బంధువులు, వీళ్ళని నేను చంపలేను, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నేను వాళ్ళ చేతిలో చనిపోతాను, యుద్ధము చెయ్యను అని కూర్చున్నాడు. పోనీ యుద్ధం చెయ్యనని కూర్చున్నాడు మళ్ళీ ఊరుకున్నాడా? కృష్ణ భగవానుడితో ఏమన్నాడంటే, అయ్యా నాకు మూఢత్వం ఆవరించిపోయింది నా మనసుని. ఎందుకంటే మా వాళ్ళందరినీ చూసి యుద్ధాన్ని చూసి వీళ్ళందరినీ చంపి రక్తపు కూడుతో ఇప్పుడు రాజ్యం తెచ్చుకోవాలా అని ఏదో ఇంతకుముందు ఇదంతా ఆలోచించకుండా యుద్ధానికి వచ్చాం, ధర్మయుద్ధం కదా అని వచ్చాం, మా తప్పేం లేదని. తీరా చూస్తే ఇక్కడ మా వాళ్ళనే చంపాల్సి వస్తుంది. ఇప్పుడు చంపితే బోల్డ్ నష్టాలు కనపడుతున్నాయి నాకు, వీళ్ళు కనపడుతున్నారు, జరిగే నష్టాలు కనపడుతున్నాయి. అందుకని నా బుద్ధి పనిచేయటం లేదు, మూఢత్వం ఆవరించుకుపోయింది. కనుక నేను నీకు శిష్యుడినై ప్రణమిల్లుతున్నాను, నువ్వు గురువుగా నన్ను ఆజ్ఞాపించాను. కొన్ని నేను యుద్ధం చేయనని ఊరుకొని ఉంటే ఇంకో రకంగా ఉండేది. మళ్ళీ ఏమంటాడు, ఇప్పుడు నిన్ను గురువుగా భావిస్తున్నాను. ఇప్పుడు వరకు అసలు కృష్ణ భగవానుడిని ఎప్పుడు గురువుగా ఆయన భావించలా, మాట చెప్పలా. ఇప్పుడే చెప్పాడు. ఎందుకంటే తనలో ఏదో గజిబిజి గందరగోళం జరుగుతుందని అర్జునుడికి కూడా అర్థమైంది. తను మాట్లాడేది కరెక్ట్ కాదు, కానీ తన మనసు అలాగే మాట్లాడుతుంది అని తనకు అర్థమైంది. ఆ గజిబిజి నుంచి ఎలా బయటపడాలో తెలియక కృష్ణ భగవానుడికి విన్నవించుకున్నాడు. అయ్యా నేను నా వల్ల కాటలేదు, ఏడుస్తున్నాడు, అక్కడ కూర్చొని దుఃఖిస్తున్నాడు. అక్కడ
నా వల్ల కాటలేదు, నువ్వు గురువుగా నన్ను శిష్యుడిగా స్వీకరించి, నేనైతే నిన్ను గురువుగా భావిస్తున్నాను, ఎందుకంటే నాకేం చేయాలో పాలు పోవట్లేదు, నేనైతే యుద్ధం చేసే పరిస్థితుల్లో లేను, కనుక నన్ను ఆజ్ఞాపించు అన్నప్పుడు కృష్ణ భగవానుడు అసలు మొట్టమొదట నాయన చంపేది నువ్వు కాదు, చచ్చేది ఆళ్ళు కాదు, ఇక్కడ ఎవరైనా ఎవరు చంపినా చావకపోయినా అందరికీ చావు ఉంది, అందరికీ పుట్టుకుంది, జనన మరణాలు సృష్టిలో జరుగుతూనే ఉంటాయి, ఇది చాలా కామన్ విషయం అని అనంత విశ్వజ్ఞాన ఆత్మతత్వాన్ని చెప్పారు. చెబుతూ నాయన రూపాలు మారిపోతాయి తప్ప ఇక్కడ చావులనేవి ఏమి ఉండవు, పూర్తిగా అంతమైపోతాం అనేది ఏమి ఉండదు, మొదటి నుంచి అందరూ ఉన్నారు ఆత్మస్వరూపంలో, మొదటి నుంచి ఉన్నవాళ్లే ఇప్పుడు మధ్యలో శరీరాలుగా కనపడుతున్నారు, శరీరాలు నశించిపోయినా మళ్ళీ చివరి వరకు ఉంటారు అనేటువంటి ఆత్మతత్వాన్ని బోధిస్తూ, ఆత్మతత్వం ఒక్కటే పట్టుకొని మళ్ళీ మనుషులు అటు వెళ్ళిపోతారేమో, ఇప్పుడు మళ్ళీ ఈ శరీరం ఇదంతా నిజం కాదు, ఈ లోకం నిజం కాదు, ఈ కుటుంబం నిజం కాదు, ఇప్పుడు ఈ శరీరాలు ఏమీ ఉండవు, ఆత్మే శాశ్వతం అని కృష్ణ భగవానుడే చెబుతున్నాడు, ఇక మనం కుటుంబం ఎందుకు, పనులు చేయడం ఎందుకు, ఈ సంసారాలు ఎందుకు, ఈ డబ్బులు ఎందుకు అని ఎవరికాడు ఎవరికి తోచినట్టు నిర్ణయాలు తీసుకోవాడు, ఎటు దారి పెడితే అటు పోతారేమో, ఎందుకంటే బుద్ధి ఎటుపోద్దో మనిషికి తెలియదు అని మళ్ళీ ధర్మాన్ని చెబుతున్నారు. నాయన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేది ఎలా తెలుసుకోవాలంటే ధర్మాచరణ చేస్తూ, శరీరానికి ధర్మాచరణ ఉంది, అనంత ఆత్మతత్వానికి నువ్వు అంతే, శరీరానికి ఒక ధర్మాచరణ ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అనేది ఒక మండుతున్న అగ్నిగోళం సైన్స్ ప్రకారం, కానీ మండుతున్న అగ్నిగోళం నుంచి వస్తున్నటువంటి ఆ సూర్య కిరణముల చేత మాత్రమే భూగోళం మీద ఏర్పడినటువంటి వాతావరణంలో ఈ జీవజాతులు ఉండగలుగుతాయి. ఆ సూర్యుడు లేకపోతే ఇక్కడ ఈ ప్రకృతి ఉండదు, ఈ జీవం ఉండదు, మనుషులు ఉండరు, అసలు ఈ జీవజాతులు ఉండడానికి అవకాశమే లేదు. అంటే ఏంటి, సూర్యపరంగా సూర్యుడు ఆయన పరంగా ఆయన అనంత సూర్యుడు, మండుతున్న అగ్నిగోళం, ఆయన ఎందుకు మండుతున్నాడు ఆయనకే తెలియాలి. కానీ భూపరంగా భూమికి ప్రాణదాత, ఆయన కర్తవ్యాన్ని ఆయన చేస్తున్నాడు. భూమి గుండ్రంగా తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల సూర్యోదయం సూర్యాస్తమయం జరుగుతున్నట్టుగా కనపడుతుంది. భూమి తిరుగుతూ తన కర్తవ్యాన్ని దాన్ని చేస్తుంది. దేనికి దానికి అవి ఇండివిజువల్గా గ్రహాలుగా గోళాలుగా ఉంటున్నా దేని ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి కనుకనే ప్రకృతిలో ఇవన్నీ చక్కగా జీవులు నడక ఇదంతా జరుగుతుంది. అస్తవ్యస్తంగా లేదు ప్రకృతి, అంత క్రమశిక్షణగా ఉంది. ఆ క్రమశిక్షణ పేరు ధర్మము. మొత్తము అనంత ఆత్మశక్తి అయినప్పటికీ ఆ శక్తిలోనే ఏర్పడినటువంటి ప్రకృతి మొత్తం ధర్మ పద్ధతిలో నడుస్తుంది, ధర్మం అనేటువంటి నియమంతో నడుస్తుంది. కనుక ఎవరి ధర్మములు వాడు నిర్వర్తించాలి. మొత్తం విశ్వం ధర్మపరంగా నడుస్తున్నది. అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములో ఏర్పడినటువంటి ప్రకృతి, శక్తిలోనే శక్తి చేత ఏర్పడిన ప్రకృతి యొక్క నియమము ధర్మము. కనుక ధర్మాన్ని నువ్వు తప్పకూడదు, ధర్మాన్ని ఎలాగైనా నువ్వు పాటించాలి, ఎవరి కాళ్ళు పాటించాలి. మొత్తం సృష్టి అంతా ధర్మాన్ని పాటిస్తుంది, మీరు వెళ్ళి పరిశీలించుకుంటే అర్థమైపోద్ది. అలా సూర్యుడు అనేటువంటి గోళము ఉండటమే, అందుకే సూర్యుడిని భగవంతుడిగా పూజిస్తారు భూమి మీద. సూర్యుడు సూర్యపరంగా సైన్స్ పరంగా గోళమై ఉండొచ్చు, మండుతున్న అగ్ని గోళమై ఉండొచ్చు, కానీ భూమి మీద మానవ జాతి, భూమి మీద ఉన్న సమస్త జీవరాశి ఉండడానికి కారణం సూర్యశక్తి. దాని నుంచి వస్తున్న వెలుగు కిరణములు. ఆ వెలుగు కిరణాలు లేకపోతే అసలు ఇక్కడ ఉండటానికి లేదు. అంటే ఇక్కడ బ్రతికిస్తున్నటువంటి శక్తి అంటే ఇప్పుడు సూర్యశక్తి. అందుకని సూర్యుడిని భగవంతుడిగా తీసుకున్నారు, ఆరాధిస్తున్నారు, కృతజ్ఞత చూపిస్తారు. అలా ఎవరి ధర్మాలు సృష్టి అంతా ధర్మబద్ధంగా నడుస్తుంది. సూర్యధర్మం చేత భూమి మీద ఉంది. సూర్యధర్మం సమంగా నడవాలి కాబట్టి భూమి కరెక్ట్గా తిరుగుతూ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. అలాగే భూమిలో ఉన్నటువంటి మనుష్యులమైన మనం అన్ని దేని ధర్మాలు చేస్తున్నాయి. చెట్లు ధర్మాలు చేస్తున్నాయి, అవన్నీ పంటలు పండిస్తున్నాయి, అవి చక్కగా పువ్వులు పోస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. వాటిని ఆధారం చేసుకొని జీవజాతులన్నీ బతుకుతున్నాయి. మనుషులమైన మనం కూడా బతుకుతున్నాం. అలా ఇక్కడ ధర్మము అనే సూత్రం మీద అనంత విశ్వం సాగుతుంది. ఆ అనంత విశ్వంలో నువ్వు కూడా నీ ధర్మమే చేయాలి. ఏంటి నీ ధర్మం? నువ్వు ఉన్న ప్రదేశంలో నీ పాత్ర ఏంటో అది నీ ధర్మం. నువ్వు కుటుంబంలో ఉంటే కుటుంబం నీ ధర్మం. అలాగే అర్జున, నువ్వు రాజుగా ఉన్నావు, నీ రాజ్యం లాక్కోబడింది, నువ్వు యుద్ధం చేయడం ధర్మం. నీకు ఆత్మజ్ఞానం బోధ చేస్తే ఇప్పుడు నువ్వు ఎడో పరిగెత్తికి వెళ్ళిపోమని కాదు. అనంత ఆత్మతత్వంగా ఇక్కడ చావు పుట్టుకులు లేవు. శక్తిగా అది శాశ్వతము. ఆ శక్తిలోనే ఏర్పడుతున్నటువంటి రూపాలు సృష్టి.
రూపాలు మారిపోతూ ఉంటాయి. దాన్నే మరణం అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చంపకపోయినా రూపం నశించిపోద్ది. ఎవరెవరిని చంపకపోయినా, ఎవరెవరిని ఏం చేయకపోయినా పుట్టిన ప్రతి వాళ్ళు ఎదుగుతూ పెరుగుతూ తరుగుతూ నశించిపోతారు. మరణం తప్పదు. జాతస్య మరణం ధ్రువం. అలాంటప్పుడు నువ్వు నీ ధర్మం చేయొచ్చు కదా. నువ్వెందుకు మళ్ళీ నేనేదో చంపుతున్నానని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎలా చచ్చిపోవాల్సిందే. అందరూ పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు. నువ్వు ఇక్కడ ధర్మం చేస్తున్నావు. పోనీ నువ్వు వెళ్ళి యుద్ధం నువ్వే పూనుకొని చంపుతున్నావు అంటే కానే కాదు, వాళ్లే యుద్ధానికి వచ్చారు. అది కూడా చెప్పారు. ఒక క్షత్రియుడైన వాడికి యథాలాపంగా వచ్చినటువంటి యుద్ధం ఏది ఉందో అది స్వర్గతుల్యమైనది. స్వర్గద్వారములు తెరిచిపెట్టి ఉన్న లాంటిది అది. ఎందుకంటే నువ్వు కోరింది కాదు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం వలన నీ రాజ్యాన్ని నువ్వు గ్రహించి అటువైపు వాళ్ళని దుర్మార్గుల్ని మట్టుపెట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించి మీరు రాజులు అవటం వలన మీ యొక్క ధర్మబుద్ధితో ప్రజలను పరిపాలిస్తారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోటాను కోట్ల మంది ప్రజలు హాయిగా సంతోషంగా ఉంటారు ధర్మ పరిపాలనలో. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయటం, రాజ్యాన్ని గ్రహించటం, మళ్ళీ రాజులై పరిపాలించటం అనేది ధర్మ కర్తవ్యం. ఎందుకంటే ప్రజలు ఆనందంగా ఉంటారు. మీ 5గురు గొడవ కాదు, ఇక్కడ కోటాను కోట్ల మంది హాయిగా ఆనందంగా ఉంటారు. దుర్మార్గుడు పరిపాలనలో అందరూ అస్తవ్యస్త జీవితాలను గడుపుతారు, దుఃఖ జీవితాలను గడుపుతారు. ఎందుకంటే అది మామూలు దుర్మార్గుడు కాదు. తన సొంత అన్నదమ్ములనే చూసి ఈర్ష్యకి అసూయకి లోనయ్యి వాళ్ళ రాజ్యాన్ని లాక్కొని వాళ్ళనే నాశనం చేద్దామని, వాళ్ళనే చంపుదామని అనేక సార్లు ప్రయత్నించి తమ సొంత వదిన గారినే నిండు సభలో 1000 మంది ముందు బట్టలు ఊడదీసేయమన్నటువంటి స్త్రీ పట్ల గౌరవం లేనివాడు, తన సొంత కుటుంబ సభ్యుల పట్లే గౌరవం లేనివాడు అసలు ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు వాడు? ఇంకా వాడి పరిపాలన ఎలా ఉంటుంది? వాడు ఎంత దుర్మార్గుడై ఉంటాడు. వదిన గారి తల్లితో సమానం. అంటే వాడి ప్రవృత్తి అక్కడ కనపడుతుంది. అటువంటి ప్రవృత్తి వాడు మీరు ఒకళ్ళు వదిలేసినా, మేము యుద్ధం చేయమని వదిలేసినా మీది అధర్మం అవుతుంది. ఎందుకంటే అంత అధర్మపరుడి చేతిలో కోటాను కోట్ల మంది ప్రజల్ని పెడుతున్నారు మీరు. మీ 5గురు గురించి కాదు ఇది. అందుకని కర్తవ్యం చేయాలి నీకు ఎంత కష్టమైనా. అలాగే ఒక కుటుంబంలోకి వచ్చినాక, వివాహం చేసుకున్నాక, లేదా తల్లిదండ్రుల నుంచి జన్మ తీసుకున్నాక ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టడం, వృద్ధాప్యంలో వాళ్ళని వదిలేసేయటం చాలా అధర్మము. ఎందుకని నిన్ను పెంచి పెద్ద చేసింది వాళ్ళే. నిన్ను పెంచి పెద్ద చేయటానికి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి సేవలు నీకు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, వాళ్ళ శారీరక మానసిక శ్రమలు ఎంత పెట్టారు, నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు, నా బిడ్డ నా బిడ్డ అని. ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో. ఈరోజు నువ్వు ఇలా ఆనందంగా నువ్వు మళ్ళీ వివాహం చేసుకొని, వాళ్ళే వివాహాలు చేశారు, వివాహం చేసుకొని నువ్వు పిల్లల్ని కానీ నా కుటుంబం అని అటువంటి తల్లిదండ్రులను వదిలేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావు. అంతే, ఇంకో ప్లేసే లేదు. నీకోసమే నరకం ఉంది అక్కడ. ఎందుకని? అసలు నీకు వాళ్ళు బ్రతుకనేది వాళ్ళతోనే వచ్చింది. అయితే మళ్ళీ చెప్పాను, ఇక్కడ అమెండ్మెంట్ ఉంది. ఏంటి అమెండ్మెంట్ అంటే, తాగుబోతులైన తండ్రులు, తిరుగుబోతులైన తల్లులు, కొడుకులకి కూతుళ్ళకి భారాలై నానా హింసలు పెట్టేటువంటి వాళ్ళు, అసలు కొడుకుల్ని కూతుర్ని బానిసలుగా చూస్తూ వాళ్ళ జీవితాల్లో అడ్డం పడిపోయి, అంటే కొడుకులను కాపురాలు చేసుకొనివ్వకుండా, కోడలతో కాపురాలు చేసుకొనివ్వకుండా, అటుపక్క అల్లుళ్ళని కాపురాలు చేసుకొనివ్వకుండా కూతురు జీవితాలని నాశనం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని మీరు చూడపోయిన వచ్చిన నష్టం లేదు. అహంకారంతో, పొగరుతో మాకు డబ్బు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, మా కింద బానిసల కింద పడి ఉండండి అనేటువంటి తల్లిదండ్రులను చూడపోయిన వచ్చిన నష్టం లేదు. కానీ నాయన నువ్వంటే ప్రేమ ఉంది, అమ్మ నువ్వంటే ప్రేమ ఉంది, మీరు తప్ప మాకు ఎవరూ లేరు, మీ మీద ప్రేమలు పెంచుకొని పెరిగాము. ఒకవేళ మాకు తినడానికి తిండి ఉండొచ్చు, ఏ పెన్షన్ రావచ్చు, మేము దాచుకున్న డబ్బులు ఉండొచ్చు, కానీ నా కూతురు నా కొడుకు అనుకుంటా పెరిగాము. ఏదో ఒక దారి మమ్మల్ని కడతీర్చండి, మిమ్మల్ని చూసుకొని మేము అలా ఆనందంగా బతుకుతాము, మమ్మల్ని వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో పడేయకండి అనేటువంటి భావన ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూడకపోవటం మహాపాపం. పాపం అంటే అన్నీ ఒకదానికి వర్తించవో, అక్కడ స్థితి గతిని బట్టి తీసుకోవాలి. అలా కుటుంబ ధర్మాల్లో ఉన్నవాళ్ళు, వివాహాలు చేసుకున్న వాళ్ళు తప్పైనా రైట్ అయినా, అంటే దారుణమైనటువంటి తప్పులు చేస్తే ఆ భార్యనైనా వదిలేయాల్సిందే, భర్తనైనా వదిలేయాల్సిందే, అది భరించి ఉండక్కర్ల. చేయకూడదు తప్పులు చేసిన వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ధర్మబద్ధంగా సాగుతున్నటువంటి సంసారంలో నా సుఖం కోసం, నా కోరికల కోసం, నా అహంకారం కోసం నేను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, పెత్తనాలు చేయటం కానీ, వాళ్ళని బానిసల్లాగా చూడటం కానీ, లేదా ఏ రకంగానైనా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మహాపాపం ఒకటి. 2, వాళ్ళని వదిలి వెళ్ళిపోవడం ఇంకా మహాపాపం.
ఈ పాపాలు అనుభవిస్తున్నప్పుడు గుర్తొస్తే ఇప్పుడు రావు ఎవరికైనా సరే నొప్పు పట్టుకోగానే కాలుతుంది, ఎవరికైనా సరే అది సృష్టి ధర్మం. అందుకని ఎవరు నొప్పు పట్టుకోరు, ఎందుకని వెంటనే కాలింది. కానీ ధర్మము అలా ఉండదు, అధర్మము అలా ఉండదు. నువ్వు ధర్మం నిర్వహించుకుంటూ వెళ్ళిపోతే దాని ఫలితం నీకు ఎప్పటికి వస్తుందో తెలియదు. అది సృష్టిలో దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఎందుకని ధర్మ నిర్వహణ నిన్ను జ్ఞానానికి ప్రమోట్ చేస్తుంది. ధర్మం కరెక్ట్గా నిర్వహించిన వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఎందుకని ఇంకా ముందు ఉంది సృష్టి, ఇక్కడికి అయిపోవాలా, మానవ జాతి ఇక్కడికి అయిపోవాలా, మానవ జాతికి ముందు ఉంది, ఇంకా మానవ జాతి ముందుకెళ్ళేది చాలా ఉంది. మానవుడుగా నేను దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు అంతే, జస్ట్ జంతు జాతి మీద కొంచెం అభివృద్ధి చెందున్నావు. కానీ ఇంకా నీకు ముందుంది. ధర్మ నిర్వహణ ఎవరు చేస్తారో వాళ్ళకి జ్ఞానం అందించబడుతుంది. జ్ఞానము ద్వారా అంతరంగ వికాసము జరిగి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుక వరకు నీ ప్రయాణం సాగుతుంది. కాబట్టి అధర్మం చేసే వాళ్ళందరూ నరకంలోకి ఎందుకు వెళ్తారు అంటే, నరకం అంటే ఏమి లేదు, కష్టాలు అనుభవించి బాధలు అనుభవించి, మరీ దుర్మార్గులైతే జంతు జన్మకి వెళ్ళిపోతారు. కాకపోయినా నీ అనంతత్వాన్ని పొందేటువంటి జ్ఞాన ప్రతిభ నీకు రాదు. నువ్వు బోర్డులు పెట్టుకోవచ్చు, నేను గొప్పవాడినని, నేను గొప్పదాన్నని, నేను గురువునని, నేను గురువుడినని, నేను మహాత్మునని, నేను మహాత్మురాలని, ప్రజలను బురుడులు కొట్టించవచ్చు, నేను దైవ మార్గంలో ఉన్నానని చెప్పించవచ్చు. కానీ అన్యాయపరులైనటువంటి వాళ్ళు ఒకటే సూత్రం, జ్ఞానం చెప్పలేరు. వాళ్ళు మహిమలు, మాయలు, దేవుడు, ఈ యంత్రతంత్ర మంత్రాలతో మిమ్మల్ని బురుడీలు కొట్టిస్తూ ఉంటారు అంతే. జ్ఞానం ఏంటంటే చదువు, అది ఆధ్యాత్మిక చదువు. జ్ఞానం అంటే ఏంటంటే, ఒక పసిపిల్లోడు పుట్టాడు, చక్కగా నర్సరీలో జాయిన్ అయ్యాడు. అదే పసిపిల్లోడు చదువుకుంటూ వెళ్ళిపోయి ర్యాకెట్ తయారు చేసి చంద్రమండలానికి వెళ్ళిపోయాడు. అంతే జ్ఞానం అంటే. అది భౌతిక జ్ఞానం, చదువు అది. పసిపిల్లవాడు ఏం తెలీదు, చదువుకుంటూ ర్యాకెట్ తయారు చేసి చంద్రమండలానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నా, పంటలు పండించవచ్చు, రోడ్లు వేయచ్చు, మురికాలు క్లీన్ చేయొచ్చు, రోడ్లు ఓడవచ్చు, దేనికి ఏ తెలివి ఎక్కడ ఉపయోగిస్తున్నా దానికి ప్రజ్ఞ ఉంది. ప్రజ్ఞ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ చంటి పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటేనే వచ్చింది. ఏ రంగాల్లో ఉన్నా అతి తక్కువ చిన్న స్థాయి రోడ్లు ఊడ్చే క్రియ కాడి నుంచి ర్యాకెట్లు తయారు చేసుకొని చంద్రమండలాలు, ఇతర గ్రహాల మీదకి వెళ్ళి అంతరిక్షాన్ని పరిశోధించేటువంటి సైంటిస్టుల వరకు నేర్చుకునే వెళ్ళారు. అది జ్ఞానం, అది భౌతిక జ్ఞానం. ప్రాపంచిక జ్ఞానం, విశ్వజ్ఞానం అంటే విశ్వాన్ని, ప్రకృతిని పరిశీలిస్తున్నారు. అలా వాడుకుంటున్నారు జ్ఞానాన్ని. కానీ ధర్మంగా జీవించినటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ మనిషికి భౌతిక ప్రజ్ఞానం ఎలాగో ఉంటుంది. నువ్వు 5 నేర్చుకుంటే అది వస్తుంది, నీకు ఎటు వెళ్తే అటు వస్తుంది, అది నేర్చుకోవటం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటువంటి చదువు అందించబడుతుంది. అది మహిమలతో, మాయలతో వచ్చేది కాదు. వచ్చేదైతే చక్కగా ఇంతకు ముందు అవతార పురుషులు, భగవంతుళ్ళు, ఎన్నో భగవద్ అవతారాలు అనేక మతాల్లో భూమి మీదకి వచ్చినాయి. అందరికీ నెత్తిమీద చేపెట్టి మహిమలు చేసి ఇచ్చేసేవాళ్ళు కదా. మిమ్మల్ని అలా నమ్మిస్తున్నారు, ఇప్పటికీ బురుడీలు కొట్టిస్తున్నారు, మీరు బురుడీలు కొడుతున్నారు. ఎందుకంటే కష్టపడటం మీకు ఇష్టం లేదు, గుణమార్పు మీకు ఇష్టం లేదు, జ్ఞానం చదవటం మీకు ఇష్టం లేదు, ఆధ్యాత్మిక చదువు మీకు ఇష్టం లేదు. మీకు అయాచితంగా ఏదో వచ్చి మీద పడిపోవాలని ఉంది. అందుకని ఆశ ఉన్నోడు మోసపోతాడు. ఆశ ఉన్నోడు కోసం ఏంటంటే మోసకారులైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మికతలోకి, భక్తి మార్గాల్లోకి వచ్చేసి అనేక విధాల కొత్త రకాల సృష్టిలు చేసేసి, అనేక కొత్త విధానాలు సృష్టించేసి ఆ పిచ్చోళ్ళు ఈ పిచ్చోళ్ళను పట్టుకొని ఇటు వెళ్ళిపోతున్నారు. కానీ నిజాయితీ పరులైనటువంటి మహాత్ములు నిక్కచ్చిగా ఆత్మజ్ఞానాన్నే బోధించలేరు. 14-15 ఏళ్ల వయసులో, సుమారు 14-15 ఏళ్ల వయసులో నేను అనంత ఆత్మస్వరూపాన్ని అన్న భావానికి లోనైనటువంటి రమణ భగవానులు నేను అనంత ఆత్మస్వరూపమే అని ఆ వయసులో మొదలుపెట్టి 14-15 ఏళ్ల వయసులో చెప్పిన ఆయన తన శరీరము వదిలే చిట్ట చివరి నిమిషం వరకు అదే మాట చెప్పారు, అలాగే జీవించారు. అసలు శరీర భావన నాకు లేదు అని కొన్ని లక్షల సార్లు నిరూపించి ఆత్మజ్ఞాన స్థితి అనేది ఒకటి మనిషికి వస్తుంది, ఉన్నది, దాన్ని నేను పొందాను అని చెప్పటం కాదు, నోటితో నిరూపించి చూపించారు, దేహపరంగా జీవించి చూపించారు. అటువంటి జీవన్ముక్తులు ఉండటం వల్లనే భూమి మీద ఆత్మజ్ఞానం ఇంకా నమ్మబడుతుంది. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. నిజాయితీ పరులైనటువంటి మహాత్ములను అనుసరించండి. అక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు. అసలు ఆయన ఏం చెప్పారో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి ఏదైనా అడిగితే, నాయనా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు గ్రహించు, నిజంగా నీ తత్వం ఏంటో నువ్వు తెలుసుకో,
తెలుసుకుంటే అసలు మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగవలసిన పనే లేదని చెప్పారు. అంతే తప్ప మా చుట్టూ తిరగండి, మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని కాపాడుతాం, కాస్త చిల్లర ఇవ్వండి, కాస్త డబ్బులు ఇవ్వండి, కాస్త డొనేషన్లు ఇవ్వండి, మేము అనేక దైవ కార్యాలు పెట్టుకున్నాం ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, మీరందరూ డబ్బులు ఇస్తే తప్ప మా దైవ కార్యాలు నడవవు, మేము అవన్నీ చేయలేము, కాబట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది, మీకు స్వర్గంలో ప్లేస్ ఉంటుంది, మీకు అక్కడ మా దేవుడి దగ్గర కుర్చీలు ఉంటాయి, మీకు స్పెషల్ కుర్చీలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, పోస్టులు ఉంటాయి, పిఎం, సిఎం, కింద మంత్రి పదవులు అనేక రకరకాలు ఉన్నట్టుగా హైయెస్ట్ పోస్టు, దాని కింద పోస్టు, దాని కింద పోస్టులు ఉంటాయి. ఇలా చెప్పి ప్రజల్ని ఎవరూ మోసం చేయలేదు. అయితే మోసం చేశారు అనేది వీళ్ళదే తప్పు కాదు, ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజలు, వాళ్ళకి అది కావాలి. వెళ్ళిన కాడి నుంచి నాకేం కావాలంటే మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుద్ది, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుద్ది, మాకు డబ్బులు ఎక్కువ ఎట్టా వస్తాయి, మాకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఎట్టా వస్తాయి, ప్రజలందరి మీద మేము పెత్తనం ఎలా చేయొచ్చు, అందరినీ మేము కూడా ఎలా పోగేసుకోవచ్చు, మేము కూడా మీలాగా జనాన్ని ఎలా మా చుట్టూ తిప్పుకోవచ్చు, కొంచెం చెప్పండి మాకు ఏదో ఒక దారి అని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా బోల్డ్ మంది తయారయ్యారు. అది మీ ఇష్టం. కానీ నిజమైనటువంటి జ్ఞానం ఏంటంటే, ఒక పసిపిల్లవాడు ఎల్కేజీలో నర్సరీలో జాయిన్ అయ్యి చదువుకుంటూ ఎలా భౌతిక చదువులు చదువుకొని అంతరిక్ష యాత్ర చేసి వస్తాడో జ్ఞానంతో, అంతవరకు వెళ్ళగలుగుతాడో, అలాగే ధర్మబద్ధంగా జీవితాన్ని జీవిస్తున్నవాడు జీవితాన్ని చదువుకుంటున్నాడు. ధర్మంగా జీవించడం సామాన్యమైన విషయం కాదు, ధర్మంగా తన వాళ్ళందరి పట్ల ఉండటం సామాన్యమైన విషయం కాదు. నిత్యము తనను తాను అదుపులో ఉంచుకోవాలి, ప్రతినిత్యము తనను తాను అదుపులో ఉంచుకోవాలి, ఒక్కళ్ళు కూడా తనకు సహకరించరు. అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే తద్వారా తన మీద తనకు అదుపు వస్తుంది, తద్వారా అలా ఉండటానికి అనువుగా తన లోపల తనను మార్చుకోవాల్సి వస్తుంది. అదంతా జ్ఞానపరంగా ఉపయోగపడుతూ తన మీద తనకు అదుపు వచ్చి, తన శరీరం మీద అదుపు, తన మనసు మీద అదుపు వచ్చి బుద్ధిబలం పెరిగి ఆత్మజ్ఞాన బలం పెరుగుతుంది. పెరిగిన వాడికి సృష్టి ఆటోమేటిక్గా ఆత్మజ్ఞాన దారి చూపిస్తుంది. అటువంటి మహాత్ములు తగులుతారు, అటువంటి వినపడతాయి, అవన్నీ నీ దాకా చేరతాయి, నీ చెవి దాకా వస్తాయి. నైనా నేర్చుకో, తెలుసుకో, నువ్వు అనంత ఆత్మశక్తివని తెలుసుకో, అనంత ఆత్మతత్వాన్ని నువ్వు పొందొచ్చు తల్లి, నువ్వు పొందగలవు అనేటువంటి తత్వం నీకు అందించబడుతుంది. ధర్మం ఎక్కడితో ఆగిపోయేది కాదు, ధర్మం నిన్ను అనంతత్వం వరకు చేర్చేది. కనుక అర్జున, నువ్వు మధ్యలో ఈ ధర్మాన్ని వదిలేసావు అనుకో, వీళ్ళంతా నా వాళ్ళని అది మోహంతో వదిలేస్తున్నావు నువ్వు. అందుకని ఇక్కడ ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు అదే చెబుతున్నారు, అలా వదిలేయటం వలన నిన్ను అసలు ముందు నీకు కీర్తి పోద్ది. నీకున్నటువంటి ఇప్పుడు దాకా పాండవులు, అర్జునుడు అంటే ఆ రోజుల్లో అర్జునుడికి సాటి అయినటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో అర్జునుడికి సాటి అయిన వాళ్ళు చాలా తక్కువ, లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉన్నా పక్కన కృష్ణుడు లేడుగా. కృష్ణార్జునులు అన్నప్పుడు ఇంక భూమి మీద ఎవరు ఎదురులేరని అర్థం. అటువంటి స్థితి కలిగినటువంటి అర్జునుడు, పాండవులు అంత పేరు కలిగిన వాళ్ళు, మీరు ఇప్పుడు అపకీర్తి పాలవుతారు, భయపడి యుద్ధం వదిలేసావనుకుంటారు. నువ్వు అంతే తప్ప మనుషుల్ని చంపలేక ధర్మభావంతో, మనుషుల పట్ల ఉన్న ప్రేమతో, జాలితో, దయతో, కరుణతో, అయ్యో మనుషుల్ని చంపడం ఏంటని బాధపడి నువ్వు యుద్ధం చేయట్లేదని ఎవరు అనుకోరయా, నీ మంచితనం అది అని ఎవరు అనుకోరయా. ఎందుకంటే అది ధర్మము. ఎందుకంటే మంచివాడు తాను నేను మంచివాడిని తెలియజేసుకోకపోవడం వలన, చెడ్డవాళ్ళు ఎంత మాట్లాడుతున్నా మంచివాడు మౌనంగా ఉండటం వలన, మంచివాళ్ళు చెడ్డవాడి అలజడి కంటే మంచివాడి మౌనం ఎక్కువ ప్రమాదము. ఎందుకంటే మంచి మాట్లాడబడాలి, మంచి చెప్పబడాలి, మంచి నిరూపించబడాలి, అప్పుడే ప్రజలు ఆచరిస్తారు. కనుక నువ్వు నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. ఒకవేళ కాదు నేను అలా చేయనంటావా, నాయన అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాహ తవ అహితాహ, తవ నీ యొక్క అహితాహ, నీ అహితమును అంటే నీ చెడును కోరుకునేటువంటి నీ శత్రువులు వదిష్యంతి అనేక రకాలుగా చెబుతారు. ఏంటిది? అవాచ్యవాదాంశ బహూన్, పనికిరాని అనేక మాటలను నీ గురించి అనేక రకాలుగా ప్రచారాలు చేస్తారు. భయపడిపోయాడు, పెరుకోడు, పారిపోయాడు, యుద్ధం చేయనన్నాడు, మమ్మల్ని చూసి బెదిరిపోయాడు, ఇలా రకరకాల బోళ్ళు చెబుతారు. దేనికి పనికిరానుడు అని చెబుతారు. నిందంత స్తవ సామర్థ్యం. మరి ఇంతకుముందు అర్జునుడు అంత గొప్పోడు కదా, ఎంత గొప్పోడు కదా, శివుడితోనే యుద్ధం చేశాడు కదా, ఆయన స్వర్గలోకానికి వెళ్ళి వచ్చాడు కదా, ఇంద్రాదులతోనే యుద్ధం చేసినటువంటి వాడు కదా, సామాన్యుడు కాదు కదా, ఆయన ఎంతో గనుడు కదా. ఆయనకున్నటువంటి రథము, ఆయనకున్న రథాశ్వములు ముల్లోకాలు సంచరించేవి కదా, ఆ రథం మీద కూర్చుని ఆశీర్వదిస్తూ
హనుమంతుడు ఉన్నాడు కదా, ఆంజనేయుడు ఉన్నాడు కదా, మరి ఈ సామర్థ్యం ఏంటి, ఈ కీర్తి ఏంటి, మరి ఆయనకి శివానుగ్రహం ఉంది కదా, అంతటి సమర్థుడు కదా అంటే అవన్నీ ఒట్టు మాటలేనని వాళ్ళు పనికిరాని ప్రచారాలు చేస్తారయ్యా. నిజాలన్నీ అబద్ధాలు అయిపోతాయ్యా. నిందంతా నిందిస్తారయ్యా, నిజాలను అబద్ధాలు చేసేస్తారు. మనుషులు దేనికైనా సమర్థులు. ఎందుకంటే వాళ్ళు అహితాహ నీ మేలును కోరేవాళ్ళు కాదు, నీ శత్రువులు వాళ్ళు. మన శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎక్కడో ఉండరు. ఇప్పుడు పాండవుల శత్రువులు ఎవరో ఒకే ఇంట్లో కలిసి పెరిగారు వాళ్ళు. పాండవులకు తండ్రి లేడు, చనిపోయాడు. అందరూ ఒకచోట పెరిగారు. ఆ ఒకచోట పెరగడంతోనే ప్రమాదం వచ్చింది. పాండవులకు మంచి పేరు వచ్చింది, కౌరవులకు చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళ బుద్ధులన్నీ దరిద్ర బుద్ధులు, వీళ్ళ బుద్ధులన్నీ మంచి బుద్ధులు. చిన్నతనం నుంచి వీళ్ళకి మంచి పేరు రావడం వాళ్ళు భరించలేకపోతున్నారు. ఆ రాజ్యంలో వీళ్ళకి కూడా వాటా ఉంది. వీళ్ళ రాజ్యాన్ని అపహరించేయాలి, మంచోళ్ళని పేరు వస్తుంది, వాళ్ళని ఎలా అయినా నాశనం చేసేయాలి, చంపేసేయాలి, మేము భరించలేమని ఈర్ష్య పెట్టుకున్నారు. మన ఇంట్లోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. వాళ్ళకి ఈర్ష్యసూలు వస్తాయి. మనం తెలియని వాళ్ళకి అసలు ఈర్ష్యసూయే పుట్టదు. మన నిందించే వాళ్ళు ఎవరంటే మనోళ్లే ఉంటారు. మన అహితము కోరుకునే వాళ్ళు ఎవరో అంటే మనోళ్ళే ఉంటారు, మన పక్కన ఉన్నోళ్ళే ఉంటారు, మన గురించి బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. మన గురించి తెలియనోడు ఎప్పుడు మనకు శత్రువు అవనే అవడు. అసలు మనకు శత్రువు అవ్వాలి అంటే వాళ్ళు మనకు దగ్గర వాళ్ళే అయి ఉండాలి, మన గురించి తెలిసిన వాళ్ళే అయి ఉండాలి. అదే అక్కడ కనబడుతుంది. కాబట్టి అక్కడ ధర్మాన్ని చెప్పాలి. నువ్వు ధర్మం వదలుకో, అధర్మంలోకి వెళ్ళకో. అధర్మంగా దుర్యోధనుడిలాగా ఎవరి మీద కూడా ఆక్రమించుకోకు, కానీ అలానే ధర్మంగా దానంతటా అది వచ్చిన యుద్ధం ఇది. నువ్వు చేయగల సమర్థుడివి, సామాన్యుడివి కాదు. కాబట్టి నీ ధర్మ యుద్ధం నువ్వు చేయి. అలా మనమైనంతే, కుటుంబంలో అయినంతే మన ధర్మాలు మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. మన అహితము కోరుకునే వాళ్ళు మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మనం చూసి భరించలేరు, మనం ఆనందంగా ఉంటే భరించలేరు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో పొందుతారు. కానీ కాలం ముందు ఎవరు గెలుస్తారు? కాలాన్ని మర్చిపోయి నాతోనే అంత అయిపోద్ది అనుకుంటామా? కాలమే కదా దైవస్వరూపము, విశ్వశక్తి అదే కదా. ఆ విశ్వశక్తినే కదా కాలం అంటున్నాము. అనంత ఆత్మశక్తి ముందు, విశ్వశక్తి ముందు, ఆ కాలం అనే దైవస్వరూపం ముందు, ఆ దైవశక్తి ముందు మన తెలివి ఎంత, మన ప్రజ్ఞ ఎంత, మనం ఎంతమందికి హాని చేయగలం? హాని చేస్తాను 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 అని వెంటబడినటువంటి దుర్యోధనుడు ఆడే చచ్చాడు. వాడే చచ్చాడు, సమూలంగా చచ్చిపోయాడు. వాడికి ఎంతమంది సహాయపడ్డారో, ఎంతమంది వాడి తప్పుల్ని సమర్థించారో, ఆ సమర్థించిన వాళ్ళల్లో ఉన్నటువంటి ఉన్నతులైనటువంటి, శక్తివంతులైనటువంటి, అత్యంత యుద్ధంలో ఆరితీరినటువంటి మహాగనులైనటువంటి వాళ్ళు కూడా, మంచి వాళ్ళు కూడా వాడి పేరు మీద చచ్చిపోయారు. ఎందుకంటే చెడు తరపున యుద్ధం చేశారు. చెడు ఎప్పటికైనా చచ్చేదే. చెప్పనే నీ గురించి ఎన్ని చెబుతారో వాళ్ళని చెప్పనే, ఎన్ని చెడు ప్రచారాలు చేస్తారో వాళ్ళు చేయని. ఎందుకంటే చెడు నిలబడేది కాదు, అది కొంతకాలమే నిలబడుతుంది. పాండవుల్ని ఎన్నాళ్ళు పీడించగలిగాడు? వనవాసానికి పంపాడు. అంతకుముందు చిన్నప్పటి నుంచి నానా పాటలు పెట్టాడు. కానీ ఎంతకాలం? శాశ్వతంగా ఆడు చచ్చిపోయాడు. మొత్తం ఆడి రాజ్యం కూడా వీళ్ళకి ఇచ్చి చచ్చిపోయాడు. అసలు శత్రువు అనేవాడే లేకుండా అయిపోయింది పాండవులకి. ఎందుకంటే వాడికి సమర్థించినటువంటి వాడి తరపు ఉన్నోళ్ళు కూడా శాశ్వతంగా చచ్చిపోయారు. అది ప్రకృతి చేసే ఏర్పాటు. అది కాలంలో జరగబోయే భవిష్యత్తులో ఉన్న దైవశక్తి ధర్మాన్ని రక్షించే తీరు. ధర్మాన్ని రక్షింపబడుతుంది. దైవశక్తి తన ప్రణాళిక ప్రకారం భవిష్యత్తులో నిన్ను రక్షించే వరకు నువ్వు ఓర్పుగా ఉండు. కానీ నీ ధర్మాలు చేయడం మర్చిపోకు. నీకు ధర్మం ఎందుకు వచ్చింది అంటే రక్షింపబడటానికే. దైవశక్తి చేసిన ఏర్పాటు యుద్ధం. అదే చెప్పారు, దానంతటా తెచ్చినటువంటి యుద్ధములు స్వర్గద్వారములు. అలాగే మనకు కొన్ని అవకాశాలు దైవశక్తి కల్పిస్తుంది. అది మనతో జరిగేది కాదు. నువ్వెంత మంచోడు బాబు, ఎంత మంచిదాని బాబు, పక్కోళ్ళందరూ నిన్ను బతకనివ్వరు. కానీ దైవశక్తి మనకు అద్భుతమైన అవకాశాలు తెచ్చి ఎదురుగా పెడుతుంది. ఎదురుగా పెట్టినప్పుడు నీ ధర్మాలు నువ్వు చేయి, తప్పులైతే చేయవు. ఒకవేళ నువ్వు అప్పుడు ధర్మం చేయలేదా, నీ గురించి రకరకాలుగా నీ శత్రువులు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి నీ మీద ఇష్టం ఉండదు, నువ్వంటే ద్వేషం. రకరకాలుగా నీ మీద నిందలేస్తూనే ఉంటారు. కానీ నిన్ను ఎంత నిందిస్తారో వాళ్ళంతా నాశనం అయిపోతూ ఉంటారు. అది తప్పదు. కానీ నిందలైతే ఉంటాయి. మీరు చూడండి, ఇప్పుడు ఒక్కసారి రామాయణాన్ని చూస్తే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. శ్రీరామచంద్రుడు వెళ్ళి యుద్ధం చేశాడు. చక్కగా సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. రావణ సంహారం జరిగిపోయింది. రాజ్యం బ్రహ్మాండంగా సాగిపోతుంది. సీతారాములు ఎంతో ఆనందంగా ఉన్నారు. చక్కగా అయోధ్య ఎంతో అద్భుతంగా సాగిపోతుంది. అన్నదమ్ములు అందరితో కలిసి ధర్మ పరిపాలన సాగిస్తూ రామచంద్రుడు ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్న రోజుల్లో ఒక పనికి మాలినటువంటి తాగుబోతు ఒకడు తాగేసి
తన భార్య పుట్టింటికి వెళ్ళి వచ్చిందని ఆ భార్యను పట్టుకొని నేనేమన్నా వెర్రి రాముడిని అనుకున్నావా, సీత ఎక్కడో ఆ రావణాసురుడి దగ్గర అన్నాళ్ళు ఉండొస్తే మళ్ళీ ఇంటికి తెచ్చుకొని రాముడిలాగా ఇంట్లో ఉంచుకోవడానికి నేను ఎర్రోడినా అన్నాడు. చూడండి వెర్రి వాళ్ళు ఎలా వాగుతారు. అదే అవాచ్యవాదాంశ బహూన్. ఎవడికి తోచినట్టు వాడు వాగుతాడు. వాడి సంస్కారం ఎంత, వాడు తాగుబోతూ, వాడి చదువు ఎంత, రామచంద్రుడి యొక్క గొప్పతనం ఏంటి, సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏంటి, అసలు జరిగిన కథ వాడికి తెలుసా, రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడని వాడికి తెలుసా, సన్నాసికి వాడి నోటికి వచ్చింది వాగేశాడు. రాముడు ఎంత కష్టపడి సముద్రం మీద బ్రిడ్జి కట్టి ఎంతమందికి ఉపయోగాలు పడి సుగ్రీవుడికి సహాయం చేసి అప్పుడు సుగ్రీవ సైన్యాన్ని తీసుకొని సుగ్రీవుడి ద్వారా సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని ఎంతో కష్టపడి వెళ్ళి యుద్ధాలు చేసి ఆ సీతమ్మ తల్లిని తెచ్చుకుంటే సంవత్సరాల పర్యంతము ఆయన మనోవేదనకి లోనై ఎంతో కష్టపడి తన భార్యను తాను తెచ్చుకుంటే రావణ సంహారం చేసి ఒక్క మాటతో నోటుకొచ్చింది వాగేశాడు. అయ్యో ప్రజల్లో ఇలా వాగుతున్నారే, ఇలాంటి దుర్మార్గులు ఉన్నారే, వీళ్ళు వాగిందంతా నిజమనుకొని ఇప్పుడు ప్రజలు నమ్ముతారే, నేను రాజును కదా, రాజధర్మంగా నేనేం చెయ్యాలి, ఇప్పుడు నేను భర్తను కాదు, భర్తగా నాకు సీతమ్మ తల్లి గురించి తెలుసు, కానీ రాజధర్మంగా మొత్తం రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా రాజ్యంలో ఇటువంటి వదంతులు వాపిస్తే రేపొద్దున స్త్రీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తూ ఉంటే లేదా పురుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే రేపు ఏమైపోతుంది, ఈ వ్యవస్థ ఏమైపోతుంది, వ్యవస్థని కరెక్ట్గా ఉంచాలి అంటే నేను ఏం చేయాలి అని మళ్ళీ పాపం సీతమ్మ తల్లిని ఆయన వాల్మీకి ఆశ్రమంలో వదిలివేయించారు. లవకుశులు అక్కడే పుట్టారు, ఆవిడ గర్భంతో ఉంది. అవాచ్యవాదాంశ, ఎవడో పనికిరాని వాగుడు వాగాడు. అలా వాగుతారు. అందుకని మంచి వాళ్ళు ఎప్పుడు నోరు మూసి కూర్చోకూడదు. మీ మీద నిందలు పడితే అది తప్పే అయితే మీ నిజాన్ని మీరు చెప్పాలి. మంచివాడి మౌనం ప్రపంచానికి చాలా ప్రమాదము. కానీ అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన ఊరికి అది పైకి చెప్పుకునే మాట. కాలం ఎక్కడికి పోద్ది, కాలంలో దైవశక్తి ఎక్కడికి పోద్ది, విశ్వశక్తి ఎక్కడికి పోద్ది, ఎక్కడికి పోదు. అందుకే రామాయణము అనేది, రామచరితము అనేది, సీతామాత చరితము అనేది భూమండలం ఉన్నంత కాలం యావత్ మానవ జాతికి ఆదర్శవంతమైన విషయముగా కాలము తీర్చిదిద్దింది. కాబట్టి మనం ధర్మంగానే ఉందాం, ధర్మంగానే సాగుదాం. ఇక్కడ కృష్ణ భగవానుడు చెబుతుంది అర్జునుడికి, అపకీర్తి తెచ్చుకోకు నాయనా, చెడ్డగా ఇలా నీ గురించి మాట్లాడే అవకాశం ఉన్నది, అటువంటివి తెచ్చుకోకు, ధర్మాన్ని పాటించు, లేకపోతే అధర్మమే నిజమైపోద్ది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అదే నిజమని నమ్ముతారు, ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటో తెలీదు. నువ్వు నాకు చెబుతున్నావు అయ్యో నా వాళ్ళని చంపలేనని, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పిరికివాడు అంటారు, పారిపోయాడు అంటారు, భయపడ్డాడు అంటారు. ఇవన్నీ ప్రజలకు తెలియదు కదా. అందుకని నిజంగా తెలియాలి అంటే నువ్వు ధర్మాన్నే పాటించాలి. అందరూ ధర్మాన్నే పాటించాలి. అర్జునుడికి చెప్పబడిన ధర్మం అదే, మనకు చెప్పబడుతున్న ధర్మం అదే. మనం ఎప్పుడైతే ధర్మాన్ని సరిగ్గా పాటించలేదో మనం కూడా వీటన్నిటికీ గురవుతాం. అందుకని ధర్మము అనేది మొత్తం సృష్టి నుంచి చెప్పుకొచ్చాను. విశ్వం మొత్తం ధర్మంగా ఉంది, ప్రకృతి అంతా ధర్మంగా ఉంది, లేకపోతే జీవులు జీవరాశులు ఇక్కడ బ్రతకటమే కుదరదు. అన్నిటికీ అన్ని సమకూరేలా విశ్వం ఉంది, ఏర్పాటు ఉంది. అందుకని ఆ ధర్మచక్రాన్ని మనం అధర్మవర్తనంగా ప్రవర్తించకూడదు. మనం ధర్మచక్రంలోనే ఉన్నాం, దానికి అనుకూలంగా నడిస్తే చాలు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే విశ్వధర్మచక్రం కరెక్ట్గా తిరుగుద్దండి. అందుకని ధర్మచక్రంలో ధర్మంగా నడుద్దాం, అపకీర్తి పాలు కాకుండా ఉందాం. మన శత్రువులకి నిందించే అవకాశం ఇవ్వకుండా ఉందాం. ఎవరైతే ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తారో వాళ్ళు శత్రువులకి నిందించే అవకాశాలు ఇవ్వరు. శత్రువులు మీ మీద నిందలు ప్రచారం చేయలేరు, అపవాదులు ప్రచారం చేయలేరు. ఎందుకంటే మీరు ధర్మంగా ఉంటారు కనుక. ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది. అందుకని ధర్మంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అదే కృష్ణ భగవానుడు చెప్పింది. మనం కూడా అలా చక్కగా ధర్మంగా ఉండే ప్రయత్నం చేద్దాం. పిచ్చి పిచ్చి మాటలు ఇక్కడ చెప్పినవి కూడా గుర్తుపెట్టుకోండి. అవాచ్య వాదాంశ బహూన్ వదుష్యంతి తవ అహితాహ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పనికి రాని మాటలు. అసలు ఎదుటివాడు నిజంగా చెడే చేసినా ఎవడో ప్రపంచంలో చెడు చేసుకుంటాడు, నీకేంటి, ఎందుకు అక్కడ మోసి చెవటం, అసలు పనికిరాని మాటలు ఎందుకు సృష్టించటం చాలా తప్పది. ఇతరుల యొక్క సామర్థ్యాన్ని కించిపరిచేలా. మనుషుల్లో చాలా దుర్మార్గం ఉంటుంది.
ఎవరో కొంచెం తెలివిగా చక్కగా ధర్మంగా మంచిగా మంచి పేరు తెచ్చుకుంటూ బతుకుతూ ఉంటారు. అది చూసి ఈర్ష్య చెంది వాళ్ళ కీర్తిని పాడు చేద్దామని వాళ్ళ సామర్థ్యాన్ని, నిందంత తవ సామర్థ్యం, నిందంత తవ సామర్థ్యం, మీ సామర్థ్యాన్ని నిందిస్తారు. ఎందుకని? ఎదుటివాడి సామర్థ్యాన్ని చూసి తట్టుకోలేరు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇలా చాలామంది ఉంటారు. అలాంటివి చేయకూడదు మనం. అవన్నీ కూడా ఈ శ్లోకంలోనేమో అది ఎవరికి? వీరులైన వాళ్ళకి దుఃఖతరం, తతో దుఃఖతరం నుకిం, ఎంతకంటే దుఃఖం ఏముందయా అర్జున అన్నారు. కానీ ఇక్కడ మనం కర్మ సిద్ధాంతాన్ని తీసుకుంటే అనవసరపు అపవాదులు ఇతరుల మీద ప్రచారాలు చేసినా, ఇతరుల సామర్థ్యాన్ని వాళ్ళు మంచివాళ్ళై చక్కటి సామర్థ్యం కలవాళ్ళైనా వాళ్ళని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో అసమర్థులుగా, దేనికి పనికిరాని వాళ్ళుగా వాళ్ళ మీద నిందలు వేస్తూ మనం వాళ్ళ సామర్థ్యాలను కించిపరుస్తూ దిగజారుస్తూ ఉంటే మన జీవితంలోకి దుఃఖం వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. అలా ఎప్పుడు చేయకూడదు, తప్పు. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు. చక్కగా నీ జీవితాన్ని నువ్వు జీవించుకో, ధర్మంగా జీవించుకో, హాయిగా జీవించుకో. ఇంకొకరిని ఎందుకు అసలు ఇంకొకరిని చూసి ఏడవటం ఎందుకు? వాళ్ళ గురించి చెడు చేయటం ఎందుకు? వాళ్ళు మంచోళ్ళు కాదని ప్రచారాలు ఎందుకు? వాళ్ళ సామర్థ్యాలను చూసి తట్టుకోలేక వాళ్ళని కించపరచడం ఎందుకు? నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం ఎందుకు? ఆ కర్మఫలాలు నీకే వస్తాయి. అటువంటివి చెయ్యకూడదు. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. ఇది భగవద్గీత ఆత్మజ్ఞాన గీత పేరుతో చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సాంఖ్యయోగంలోని 2వ అధ్యాయములోని 36వ శ్లోకం. చక్కగా అర్థం చేసుకోండి. ఏదైనా కూడా మన జీవన విధానానికి, మనం పరిశీలించుకోవటానికి, మనం గమనించుకోవటానికి, ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము అనే దాన్ని పరిశీలించుకొని మన జీవితాన్ని ధర్మంగా ఉంచుకోవటానికి మనం ఏది తెలుసుకుంటున్నా అందుకే. అప్పుడు ఏదో జరిగిపోయినటువంటి దాన్ని తెలుసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఉపయోగం ఉంది అప్పటికే. ఏంటి అంటే నేను ఎలా జీవించాలి అనే దానికి తెలుసుకుంటున్నాను. ఎలాంటి మనుషులు ఉంటారో, ఎలా పనులు జరుగుతాయి, అప్పుడు ఆ కాలంలో ఏం జరిగినాయో ఈ కాలంలో ఏ జరుగుతాయి, ఇవే విషయాలు మారచ్చు. కానీ మానవ బుద్ధి మారదు. మనిషి అంతే, వేసుకునే బట్టలు మారచ్చు, కట్టుకునే ఇళ్ళు మారచ్చు, వాడే వస్తువులు మారచ్చు. కానీ మానవ బుద్ధిలో గుణాలు ఎప్పుడు ఆ దరిద్రపు గుణాలే ఉంటాయి, ఆ మంచి గుణాలే ఉంటాయి. అందుకని మనం మంచి గుణాలను పట్టుకొని వెళ్దాం. ఏది వింటున్నా అది మన కోసమే. మనం చక్కగా ధర్మంగా మంచిగా జీవించడం కోసం ఎవరి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిద్దాం. శుభమస్తు. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు. ఏదైనా పొరపాటు అనిపించినా, తప్పు అనిపించినా, మీకు నచ్చకపోయినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను చాలా సామాన్యుడిని. ఏదైనా మంచి ఉంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. శుభమస్తు.